గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్కి స్వాగతం పలుకుతున్నాను. ఇవాళ వీడియో నెంబర్ 8, ఇంటర్వీనింగ్ వోవెల్స్. వోవెల్స్ ఏవైతే ఉన్నాయో దాని కంటిన్యూషన్ ఇది ఆల్రెడీ మీకు చెప్పేసిందే, మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఇది చెప్పే ముందు నేను వర్డ్స్ కొన్ని చెప్పాను. పేజ్ నెంబర్ 10, 11, 12, 13 మొత్తం అవన్నీ కూడా చేసుకోమని చెప్పాను, ప్రాక్టీస్ చేయమని చెప్పాను. మీరు బాగా ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే నేను ఇప్పుడు డిక్టేషన్ ఇస్తాను, మీరు డిక్టేషను రాసుకోండి. ఈ డిక్టేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూనింగ్ వోవెల్స్ నేను చెప్తాను. ఓకే, రెడీగా రూల్ బుక్ అండ్ పెన్సిల్ రెడీ పెట్టుకోండి. ఓకే, రెడీనా? I will start. Cam, bet, eel, ill, pal, light dash, pali, light dash, coal, kal, peel, pill, dome, dumb, ache, eek, key, no, off, light dash, or, knee, gay, pa, thick dot, sha, thick dash, sha, pa, thick dash, pal, thick dash, tall, thick dash, door, shore, loo, pack, light dot, back, light dot,
tap, light dot, cap, light dot, catch, light dot, duck, dull, chick, ill, kill, mill, dock, light dash, rod, light dash, mark, light dash, touch, rung, took, book, look, push, pay, paid, ate, nay, name. దట్స్ ఆల్. ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా లాంగ్ హ్యాండ్లోకి ట్రాన్స్క్రైబ్ చేసుకోండి. మరి నిన్న నేను ఇచ్చినటువంటి డిక్టేషన్ ఏదైతే ఉందో మీకు ఈ బ్లాక్ బోర్డ్ మీద రాసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో కంపేర్ చేసుకుని మీరు చెక్ చేసుకున్నారా లేదా? చెక్ చేసుకుంటే ఓకే, ఎలా వచ్చిందో చూసుకోండి. మీకు బాగా మిస్టేక్స్ వచ్చినట్టయితే మీరు కొంత మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి అవన్నీ కూడా. అని మీకు ఏవైతే అవుట్లైన్స్ కరెక్ట్గా పడలేదో అవన్నీ కూడా ఎందుకు పడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీల్ ఉందనుకోండి, పే ఉందనుకోండి, పే ఇలా పడాలా, లైన్ మీద ఇలా పడాలా, పడకపోతే ఎందుకు పడలేదు అది నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ పే 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 అని రాస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలాగే మీరు మిగతావి కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏవైతే మీకు డిక్టేషన్ ఇచ్చానో ఈ డిక్టేషన్కి ఆ వర్డ్స్ అన్నీ కూడా మళ్ళీ బ్లాక్ బోర్డ్ మీద రాశాను. ఇదిగో మీకు డిక్టేషన్ ఇచ్చినటువంటి వర్డ్స్ అన్నీ కూడా మీరు అవన్నీ కూడా ట్రాన్స్క్రైబ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి వీటితోటి చెక్ చేసుకోండి. ఇది మీకు చాలా అడ్వాంటేజ్. ఏం చేద్దంటే మీకు మీరు ఏ టైంలో మీరు చేసుకోవాలనుకుంటే ఆ టైంలో చేసుకోవచ్చు. ఇదివరకు అలా కాదు, మాస్టర్ దగ్గరికి పొద్దుట 9 గంటలకు వెళ్ళాలంటే 9 గంటలకు వెళ్ళవలసిందే, మీకు ఎన్ని పనులు ఉన్నా సరే. ఇప్పుడు అలా కాదు, మీకు అంతా కూడా సెల్ఫ్ మీ ఇష్టం అనమాట. అన్నీ రెడీమేడ్ అనమాట. ఇన్స్టాంట్ అంటారు సరే, మీకు రెడీమేడ్గా పెట్టేసాం. ఇప్పుడు నేను డిక్టేషన్ ఇచ్చాను, అది మీరు లాంగ్ హ్యాండ్లో రాసుకుని మళ్ళీ మాస్టర్ చెక్ చేయించుకోకర్లా, మీరే చెక్ చేసుకోవచ్చు. క్యామ్ వెయిట్ బెట్ ఇలా మొత్తాన్ని కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూనింగ్ వర్డ్స్ చెప్పుకుందాం. రైట్, ఇంటర్వ్యూనింగ్ ఓవెల్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీరందరూ కూడా ఒకసారి పేజ్ నెంబర్ 14 తీయండి. దాంట్లో ఏం చెప్తారంటే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ ఓవెల్ సైన్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ ఓవెల్ సైన్స్ when occurring between two strokes.
ఫస్ట్ ప్లేస్ ఓవెల్ కానీ సెకండ్ ప్లేస్ ఓవెల్ కానీ రెండు స్ట్రోక్స్ మధ్యన వచ్చినట్టయితే, ఫస్ట్ సెకండ్ రెండు స్ట్రోక్స్ మధ్యన వచ్చినట్టయితే దే ఆర్ రిటర్న్ ఆఫ్టర్ ద ఫస్ట్ స్ట్రోక్. దే ఆర్ రిటర్న్ ఆఫ్టర్ ద ఫస్ట్ స్ట్రోక్. ఫస్ట్ స్ట్రోక్ కదండి, ఇక్కడ ఇక్కడ రాస్తున్నాం. రైట్. దస్ టాక్, గేట్. అర్థమైందా? టాక్లో ఫస్ట్ ప్లేస్ ఓవల్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ ఓవల్ వస్తే మీకు ఫస్ట్ స్ట్రోక్ తర్వాత పెట్టాం. అలాగే గేట్లో సెకండ్ ప్లేస్ ఓవల్ వచ్చింది, ఫస్ట్ స్ట్రోక్కి తర్వాత పెట్టాం. కానీ థర్డ్ ప్లేస్ ఓవెల్ సైన్స్ ఆర్ రిటర్న్ బిఫోర్ ద సెకండ్ స్ట్రోక్ ఎట్ ది ఎండ్. థర్డ్ ప్లేస్ ఓవెల్ వచ్చినట్టయితే ఎక్కడ పెడతారంటే ఇది సెకండ్ స్ట్రోక్కి బిఫోర్లో ఎట్ ది ఎండ్, అంతే కదండి. 1, 2, 3 థర్డ్ బిఫోర్లో ఎట్ ది ఎండ్ పెడతారు. ఎందుకు పెడతారు అలాగా? ఎందుకంటే బికాజ్ ద వోవెల్ సైన్ ఈజ్ మోర్ కన్వీనియంట్లీ రిటర్న్ ఇన్ దట్ ప్లేస్. ఈ ప్లేస్లో వోవెల్ పెట్టడం చాలా ఈజీ. మొన్న ఇంతకుముందు వీడియో నెంబర్ 4లోనూ కావాలి చెప్పాను, చూడండి. మీకు చాలా బాగా తెలుస్తుంది. చిల్, చేకి ఫాలో అవుతుంది ఓవెల్. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టడం కన్వీనియంట్గా ఉందా? లేదు. కాబట్టి ఏం చేసాము, ఎల్లకి ముందు పెట్టాము. ఎల్ లేదండి, ఇది ఎల్లకి బిఫోర్, ఇది ఇది ఇప్పుడు ఎక్కడ పెట్టాలా? ఎట్ ది ఎండ్. చిల్. అర్థమైందా? అదే ఇక్కడ రూల్ అనమాట. రైట్. ఇదండి రూలు. ఇక్కడ హారిజాంటల్కి బిఫోర్ ఇది, అలాగే ఈ పీకి బిఫోర్ ఏదండి ఇది, అలాగే పీకి బిఫోరు ఇది, మళ్ళీ రేక్ బిఫోర్ ఇది, ఇది బిఫోర్. ఎట్ ది ఎండ్ పెట్టాడు చూడండి. బిఫోర్లో ఎట్ ది ఎండ్ పెట్టాడు, బిఫోర్ ఎట్ ది ఎండ్ పెట్టాడు, బిఫోర్ ఎట్ ది ఎండ్. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాడు చూడండి. డ్రీమ్, డీమ్ ఏం చేశాడు? డిఎం థర్డ్ ప్లేస్ ఓవెల్ కాబట్టి బిఫోర్లో ఎట్ ది ఎండ్. మీకు ఆల్రెడీ నేర్చేసుకున్నదే, ఇక రూల్ క్లియర్గా చెప్తున్నాడు. ఆ రూల్ని మీకు క్లియర్గా చదివి వినిపించడానికే ఇంటర్వ్యూనింగ్ ఓవెల్స్ అనమాట. డ్రీమ్, డిమ్, రీడ్, రిడ్, పూల్, పుల్. ఓకేనా? నెక్స్ట్ కాంపౌండ్ వర్డ్స్ అని చెప్తాడు. కాంపౌండ్ వర్డ్స్, కాంపౌండ్ వర్డ్స్ కనుక వచ్చినట్టయితే ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు మీకు, కాకపోతే చెప్పాడు కాబట్టి. కాంపౌండ్ వర్డ్స్, ది వోవెల్ సైన్ ఈజ్ జనరల్లీ ప్లేస్ టు ద సెపరేట్ వర్డ్స్. చూడండి, కాంపౌండ్ వర్డ్స్ అంటే రెండు కానీ అంతకంట ఎక్కువ వర్డ్స్ కానీ ఒక వర్డ్ కింద కంబైన్ చేయటం అనమాట. డాష్ పెట్. ఇయర్ ఒక వర్డ్ కదా ఇది, రెండోది ఈక్. ఇది విడివిడిగా కూడా రాస్తాం. అదే ఈ రేక్ అని కూడా అంటాం, హెడేక్ అంటాం, డాష్ పెడతాం. ఇది కాంపౌండ్ వర్డ్ అంటున్నాం. దీనికి ఎలా పెడతామంటే ఇయర్ ఓల్ పెట్టేసి ఈ సెపరేట్గా పెడతాం. నేను మీకు ఇలాగలా పెడుతున్నాను, నిజంగా మీకు కనిపించడం కోసం అంతే. మీరు పెట్టేది ఒక్కసారి అలా పెట్టాలంతే. లైట్ డాట్, థిక్ డాట్, థిక్ డాష్, లైట్ డాష్, అట్లా. ఓకేనా? ఈ కాంపౌండ్ వర్డ్స్కి సెపరేట్ వర్డ్స్కి ఓవల్స్ పెట్టాలా. ఇయర్కి సెపరేట్ ఓవల్ పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఎక్కి సెపరేట్ ఓవల్ పెట్టడం అంతే. దీని మీద ఇంకా కాంపౌండ్ వర్డ్స్ వస్తాయి ముందు ముందు, అప్పుడు ఇంకా డీటెయిల్గా మీకు నేను చెప్తాను వాటి గురించి. అయినా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. బట్ ఇయర్కి సెపరేట్ పెట్టేసుకోవాలా, ఏకి సెపరేట్ ఓవల్ పెట్టేసుకోవాలా. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ అవుట్లైన్స్. Just as there are 3 places in which to put the vowel signs, so there are 3 positions in which to write the outlines of the words. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పేసాం మీకు, మళ్ళీ ఒకసారి
ఈ ఇంటర్వ్యూయింగ్ వోవెల్స్ చాప్టర్ ఉంది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ద ఫస్ట్ పొజిషన్ ఈజ్ అబౌవ్ ద లైన్. ఫస్ట్ పొజిషన్ అబౌవ్ ద లైనే కదా, ఇదేంటి అబౌవ్ ద లైన్ కదా. సెకండ్ పొజిషన్ ఆన్ ది లైన్, థర్డ్ పొజిషన్ త్రూ ది లైన్, అంతే. The first position is above the line, the second position is on the line, and the third position is through the line. The first, ఓకేనా, ఇది మీకు ఆల్రెడీ చెప్పింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పేటటువంటిది. The first sounded vowel in the word determines the position of the outline. ఈ ఒక అవుట్లైన్లో, అవుట్లైన్ అంటే ఒక వర్డ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఇటలీ, 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 ఇది ఒక వర్డ్ కదా. దీంట్లో ఈ వర్డ్లో ఇది అవుట్లైన్. ఇటలీలో మీకు ఏం పడుతుంది, టీ ఎల్ వస్తున్నాయి, ఇంకో టీ ఎల్ వస్తున్నాయి, అంతే కదా. మీకు అబౌవ్ ద లైన్ రాయాలా ఇటలీ, ఆన్ ది లైన్ రాయాలా, త్రూ ద లైన్ రాయాలా అంటే ఇక్కడ ఏం చెప్తారంటే ఆ అవుట్లైన్లో మొట్టమొదటి వచ్చేటువంటి వర్డు మీరు అది ఎక్కడ అబౌవ్ ద లైన్ రాయాలా, ఆన్ ది లైన్ రాయాలా, పొజిషన్, దాని పొజిషన్ డిటర్మిన్ చేస్తుంది. ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చినటువంటి ఓవెల్ ఏది, ఇటలీ, ఈ వచ్చింది కాబట్టి ఈ స్ట్రోక్ అంతా కూడా మీరు ఏం చేయాలి, వెంటనే ఎక్కడ రాయాలి, త్రూ ది లైన్ రాయాలి. నేను ఇటలీ అని చెప్పగానే మీరు ఇలా ఉంటుంది కదా రూలు, నేను ఇటలీ అని చెప్పగానే ఫస్ట్ ప్లేస్ ఓవెల్, కానీ ఇది పనికిరాదు. ఇది ఎలా ఉంటే అబౌవ్ ద లైన్ ఫస్ట్ ప్లేస్ అయితే అబౌవ్ ద లైన్ రాయాలా, సెకండ్ ప్లేస్ అయితే ఆన్ ది లైన్ రాయాలా, థర్డ్ ప్లేస్ అయితే త్రూ ద లైన్ రాయాలా. ఇదేంటిది థర్డ్ ప్లేస్ కాబట్టి వెంటనే మీరు అవుట్ లైన్ అలా చేయాలా, ఇటలీ, ఈ అప్పుడు ఓల్స్ పెట్టాలి, లీ, చూడు, ఈ ఇటలీ వచ్చేసిందా. సో ఇక్కడ మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద ఫస్ట్ సౌండెడ్ వోవెల్ ఇన్ ద వర్డ్ డిటర్మిన్స్ ద పొజిషన్ ఆఫ్ ది అవుట్లైన్. ఫస్ట్ సౌండెడ్ వోవెల్ అంటే ఒక అవుట్లైన్లో, అంటే ఒక వర్డ్లో 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు. ఇక్కడ ఎన్ని వచ్చినాయి, 3 వచ్చినాయి. ఇక్కడ మీరు ఒకసారి ఈ పేజ్ నెంబర్ 12కి వెళ్ళండి. 12కి వెళ్తే ఒకసారి చూడండి, ఎబోనీ, ఏ బానీ, అవుట్లైన్ మన కాన్స్టెంట్స్ ఎన్ని వచ్చినాయి, 2 వచ్చాయి, బిఎన్ వచ్చింది, ఓకేనా. కానీ ఇది అబౌవ్ ద లైన్ రాయాలా, ఆన్ ది లైన్ రాయాలా, త్రూ ది లైన్ రాయాలా. ఎక్కడ రాశాడు, ఆన్ ది లైన్ రాశాడు. ఎందుకు రాశాడు, ఏ సెకండ్ ప్లేస్ ఓవెల్, సో ఆన్ ది లైన్ రాశాడు, ఏ బా నీ. దీంట్లో 3 ఓవెల్స్ వచ్చాయి. అలాగే ఇటలీ ఇప్పుడు మనం చెప్పుకున్నదే. అలాగే అటాక్, ట్యాక్, టీకే రాస్తాం. అది ఎక్కడ రాయాలి, టీకే యా అంటే ఫస్ట్ ప్లేస్, ట్యాక్ అంటే అవధులని రాసుకుంటాం. అలాగే ఎషోర్, యాలే, అకాడమీ, యారో, ఎగనీ, ఎఫార్, ఎనాటమీ. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఈ ప్రొసీడింగ్ అండ్ ఫాలోయింగ్ వోవెల్స్. ఇప్పుడు మీకు అర్థమైందా, ద ఫస్ట్ సౌండెడ్ వోవెల్ ఇన్ ద వర్డ్ డిటర్మిన్స్ ద పొజిషన్ ఆఫ్ ది అవుట్లైన్. అవుట్లైన్ అబౌవ్ ద లైన్ రాయాలా, ఆన్ ది లైన్ రాయాలా, త్రూ ది లైన్ రాయాలా అన్నది ఆ వర్డ్లో మొట్టమొదటి వచ్చిన 2 వర్డ్లు డిటర్మిన్ చేస్తుంది, రైట్.
When the first sounded vowel in a word is a first place vowel, the outline is written in the first position. ఆల్రెడీ చెప్పిందే మీకు మళ్ళీ ఒకసారి. ప్యామ్, టాక్, గాట్, రాడ్, రాట్. సెకండ్ ప్లేస్ వస్తే బేక్, షేర్, లోడ్, రోడ్, కోట్. అది త్రూ ద లైన్ అయితే డీమ్, డిమ్, లీడ్, లిడ్, కీడ్, కిల్. ఓకేనా? నెక్స్ట్ హార్జాంటల్ స్ట్రోక్స్ కనుక వచ్చినట్టయితే అవి మనం ఫస్ట్ ప్లేస్ వాళ్ళు వచ్చినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి. మార్కింగ్, 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 మార్కింగ్. అబౌవ్ ద లైన్ రాస్తాడు. ఏం చెప్పి ఇది ఫస్ట్ ప్లేస్ వాళ్ళు కాబట్టి. సెకండ్ ప్లేస్ వాళ్ళు అయితే ఏం చేస్తాము? మేకింగ్ అందులో రాస్తున్నాం. సెకండ్ ప్లేస్ వాళ్ళు కాబట్టి. కానీ మీకుంది, మీకు రెండు హార్జాంటల్స్ వచ్చినాయి, మీకు తుది రాయగలమా? రాయగలం. అంటే థర్డ్ ప్లేస్ ఓవెల్ వస్తే మాత్రం అది కూడా ఆంధ్రలో రాయాలా, ఓవెల్ మాత్రం క్లియర్గా పెట్టుకోవాలి ఇక్కడ మీకు అని చెప్పి. అలాగే కుక్, కుక్ ఉంది, హార్జాంటల్ ఉంది. కుక్ తుర్దులే రాయని చూస్తాను నేను, మన రాయలేము. నిజం దాన్ని ఆంధ్రలో పెట్టుకుంటాం. ఓవెల్ మాత్రం ఇక్కడ పెట్టు. రైట్? మీకు అర్థమైందా? ఇదండి చాప్టర్. ఇంటర్వ్యూనింగ్ వోవెల్స్ అండ్ పొజిషన్ ఆఫ్ ద అవుట్లైన్, అబౌవ్ ద లైన్, ఆన్ ద లైన్, త్రూ ద లైన్. మీకు అర్థమైపోయింది కదా? మీకు అర్థమైతే ఎక్సర్సైజ్ నెంబర్ 8, 9, 10 ఈ 3 కూడా చేసుకోండి. నేను కొన్ని కొంచెం కష్టంగా ఉన్నటువంటి వర్డ్స్ మీకు నేను చెప్తాను. ఒకటి బుల్లీడ్. బుల్లీడ్ ఎక్సర్సైజ్ నెంబర్ 8లో 5th లైన్లో ఉంది చూడండి. BLD బు లీడ్ త్రూ ద లైన్ రాసుకోవాలి. బుల్లీడ్ అంటే బీకేమో బొబ్బు, బుల్లీడ్. బీకి థర్డ్ ప్లేస్ ఓవెల్ వచ్చింది కాబట్టి ఎల్కి ముందు పెట్టుకున్నాం లేదు. ఇక్కడ ఎల్కి థర్డ్ ప్లేస్ వచ్చింది, థర్డ్ ప్లేస్ వస్తే డీకి ముందు పెట్టుకున్నాం, డీకి ముందు థర్డ్ ప్లేస్ పెట్టుకున్నాం. వచ్చేసిందా లేదా? ఇక్కడేమో ఎల్కి ముందు పెట్టుకున్నాం, ఎప్పుడు పోతే డీకి ముందు పెట్టుకున్నాం. బుల్లీడ్ వచ్చిందా లేదా? నెక్స్ట్ ప్యాడ్లాక్. ప్యాడ్ లాక్, PDLK, PDLK రాసుకున్నాం కదా. ఇది యా ఎక్కడ రాసుకోవాలా? ఎవరైనా రాసుకోవాలా? యా ఇక్కడ ప్యాడ్ లాక్, ప్యాడ్ లాక్. రైట్? అలాగే ఈ ప్యాడ్ లాక్ ఎక్కడ ఉందంటే మీకు అలాగే క్యాషియర్. క్యాషియర్, కే ఇష్ ఆర్ డౌన్లోడ్ ఆర్ ఎక్కడ రాసుకోవాలి? అబౌవ్ ద లైన్ రాసుకోవాలా? అబౌవ్ ద లైన్ అంటే ఇక్కడ 2 డౌన్ స్ట్రోక్స్ వచ్చినాయి కాబట్టి మొత్తం అంతా కూడా అబౌవ్ ద లైన్ రాసుకోలేము. అలా రాసుకోవాలి. క్యా ఇష్కి క్యాక రాసుకోవాలి. ఇష్కి ఫాలో అయిందంటే ఆర్కి ముందు వచ్చినట్టే కదా. సో ఆర్కి ముందు ఇక్కడ పెట్టుకుంటాం క్యాషియర్. అలాగే ఆర్మర్, ఒకటి, ఆర్కేంజల్ ఒకటి. ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉన్నటువంటి 4-5 సార్లు ఎక్స్ట్రా రాసుకోండి. ఓకేనా? మీకు ఇప్పుడు ఇంటర్వ్యూనింగ్ వోవెల్,
అండ్ ద పొజిషన్. మీకు ఆల్రెడీ చెప్పింది, ఇది ఈజీ, పెద్ద ఏం కాదు. ఈ ఇంటర్వ్యూయింగ్ వర్డ్స్లో ఇది మీరు ప్రాక్టీస్ చేసేసుకుంటే రేపు వీడియోలో మీకు రివిజన్ అండ్ వీక్లీ టెస్ట్ పెడతాను నేను. టెస్ట్ ఏం కాదు, అది నేను డిక్టేట్ ఇస్తాను, అంటే రివిజన్ కింద ఉంటుంది అనమాట. ఉన్న తర్వాత అది అయిపోయిన తర్వాత వెంటనే ఈ గ్రామ్ లాక్స్ అని చెప్పి నేను చెప్తాను. గ్రామ్ లాక్స్ అంటే ఏంటంటే ఫ్రీక్వెంట్గా వచ్చే వర్డ్స్ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా వచ్చే వర్డ్స్ చూడండి, ఏ ఫ్రీక్వెంట్గా వస్తుందా లేదా, దా ఫ్రీక్వెంట్గా వస్తుందా లేదా, ఇన్ ఫ్రీక్వెంట్గా వస్తుందా లేదా, ఇలా ఫ్రీక్వెంట్గా వచ్చే వర్డ్స్ని ఒక చిన్న ఒకే అవుట్లైన్ తోటి రాస్తాం అనమాట. చూడండి, ఎలా రాస్తాము, లైన్ కదా, చుక్క పెడతామండి. చుక్కను చూడండి, మీకు మరీ చెప్తున్నా, నేను మీకు కనిపించాలని ఎలాగంటున్నా, మీరు పెట్టింది ఒక్కసారి ఎంత అలాగా. రైట్, దా ఏం చేయాలంటే ఆ చుక్కని తీసుకొని చాంద్రని పెడితే అయిపోతుంది. తర్వాత ఎన్ ఉంది కదా, అబోవ్ లైన్ పెడితే ఇన్ అయిపోతుంది. అలాగే ఓన్ ఎన్కి బిలో ఇలా రాసుకుంటాం. ఇవన్నీ కూడా గ్రామలాక్స్ అంటారు. వీటిని ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క సింబల్ తోటి రాసిస్తాం. కాబట్టి ఇవి నేను రేపు మీకు రివిజన్ అయిన తర్వాత, వీక్లీ టెస్ట్ అయిన తర్వాత ఈ గ్రామలాక్స్ చెప్తాను. సో అంతటి వరకు థ్యాంక్ యూ.